113వ కీర్తన చూడండి దయచేసి. ఏమని? ఆయన భూమి ఆకాశములు ఏమని? ఇదిగో నేను పరిశుద్ధుడైనను, నేను సమస్త సృష్టించిన సృష్టికర్త అయినను, నా సోదరులు చేయబడి చెడిపోయిన నా బిడ్డలను నేను తెచ్చుకోటి కొరకు వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను. చూడండి నా బిడ్డలు నేను ఎంత ప్రేమించాను. అందుకని వేరొక స్థలం ఉంది. ఆకాశము ఆలకించు, భూమి సెవిగ్గు. నేను పిల్లల్ని పెంచి పెద్దవారిగా చేశాను, వారు నా మీద తిరుగుబాటు చేశారు. ప్రియ సోదరుడా, తిరుగుబాటు అనేది చాలా భయంకరం. అది సాతాను యొక్క స్వభావము. అయితే మనల్ని మురికులు తీసినాక మనకు ప్రతిష్ఠించడం కొరకు ప్రభు ప్రతిష్ఠించుకున్నారు. ప్రతిష్ఠించుకుంటామంటే రక్తము ప్రతి పాపమును విడిపించేది. అయితే గొర్రెల రక్తము, కోడెల రక్తము, మేకపోతుల రక్తము కాదు, కానీ పరిశుద్ధ రక్తము ద్వారా ఒక మనుషుడు విమోచింపబడతాడు. పరిశుద్ధుడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. కనుక దేవుని దగ్గర గడపాలి, దేవునితో సహవాసం చేయాలి, ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన మనుషుని బ్రతికిస్తుంది. ప్రార్థన అంటే ఏదో చేయటం, దేశం తిరగటం కాదు, సేవకుని బాగు చేయి, సంఘాలు కాపాడు, ఇది కాదు ప్రార్థన. వింటున్నాను ఈ మధ్యలో, ప్రభా సేవకుని కాపాడు, సేవకుని దీవించు, 4 సంఘాలు ఇచ్చారు, 4 సంఘాలు, ఈ సంఘాలు ఆశ్రయించు కాదు, ముందు నా సంగతి ఏంటి, ఎవరికి వారు పరిశీలించి చూసుకోవాలి. నేనే ఏమైనాను, ప్రభా ఇదిగో ఈ దినము మీ జీవపు మాటలు ఉండటానికి వెళుతూ ఉన్నాను, నా కొరకు వాక్యం సిద్ధపరచు, నాతో మాట్లాడు, ఇదిగో నా జీవితం ఇది. ఏ మనుషుడైతే ప్రార్థన చేస్తాడో, తను తాను దేవునికి అప్పగించుకుంటాడో, ఆ మనిషిని బట్టి దేవుడు సంతోషిస్తాడు, ఆ మనిషిని ఆయన రెక్కల్లో భద్రపరుస్తాడు. ప్రార్థన లేని మనుషులను శత్రువు దొంగిలిస్తాయి, గుర్తుపెట్టుకోండి. యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళొచ్చు. ఏమయ్యాడంట? దొంగల చేతిలో చిక్కబడినాడు. చిక్కిపోతావు. దొంగలు పట్టుకుంటారు. దొంగలు ఏం చేస్తారు? పట్టుకుంటే దోసుకుంటాడు. దోసుకుని వదిలిపెడతారా? ఒక్కోసారి నేను వింటూ ఉంటాను, పట్టుకుంటాడు. దొంగలు పట్టుకున్నప్పుడు ఈ దగ్గర ఏముండవంట, ఏమి లేకుండా ఎందుకు వచ్చామని కొడతారంట. ఏమి లేకుండా ఎందుకు వచ్చామని కొడతారు. ఈడల్లంటాడు కదా, ఉండలేకపోయి నేను దోసేసుకుంటాడు. వాడికి కావాల్సింది నీ ఆత్మ నాశనానికి వెళ్ళటానికి. యెరూషలేము అంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో ఏ మనుషుడు ప్రార్థన చేస్తాడు, వాక్యం వినటం కాదు, లేకపోతే ఆరాధనకు రావటం కాదు. నీ జీవితాన్ని దేవుని దగ్గర పెట్టుకుని వాలంటీర్గా కూర్చొని కన్నీరు కాస్తూ ఆయన సన్నిధిలో కనిపెట్టి, ప్రభా చెడిపోయిన నన్ను ప్రేమించడానికి నాలో ఏ మంచి ఉన్నది, అన్య జనాంగం నుండి, లోకం నుండి, నిత్యపోతు నుండి, కంపు నుండి విడిపించి నన్ను పరిమళ వాసనగా చేసి మీ ప్రక్కన కూర్చోబెట్టుకోవడం కొరకు, నా కొరకు త్యాగం ఊటకు నేను అలాంటి వ్యక్తి. చెడిపోయిన నన్ను ఎంత ప్రేమించడం నేను ఏమాత్రం తగిన పడని నువ్వు ఒంటరిగా కూర్చొని కన్నీరు కాచి ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన దేవుడు వింటాడు. ప్రార్థన లేని పక్షంలో నువ్వెంత వాక్యం విన్నా శత్రువుని జల్యం చేస్తాడు. కన్నులకు అంధత్వం కలుగు చేస్తాడు. మహిమని ఎత్తలు పోతాయి. అప్పుడు స్వనీతి, సొంత భక్తి చేస్తూ వెళుతూ ఉంటాం. ఈ సొంత భక్తి ఎలాంటిదంటే ప్రియులారా, ఒక దినమున నేను శత్రువు చేతులకు తీసుకెళ్తుంది. అది బన్యాన్ గారు రాస్తారు, యాత్రికుని ప్రయాణంలో బన్యాన్ గారు రాస్తారు. ఎలా చేసిన 2 మార్గాలు వెళుతూ ఉన్నాయి, 2 సమాంతరంగా వెళ్తాయి. 2 మార్గంలో ఒక మార్గము కరుకుగా ఉంటుంది, శ్రమలతో కూడి ఉంటుంది. ఒక మార్గము క్షేమంగా నున్నగా ఉంటుంది. అయితే ఈ మార్గము దొడ్డి గుమ్మానికి తీసుకెళ్ళింది, దిడ్డి గుమ్మానికి తీసుకెళ్తుంది కరుకు మార్గము. ఈ నున్న మార్గం కొంత దూరం పోయిన తర్వాత ప్రక్కకు వెళ్ళిపోయి శత్రువైన సాతాను పగులోకి తీసుకెళ్తుంది. అయితే ఏ మార్గాన్ని కోరుకుంటున్నావు? నీ కొరకు ప్రతిష్ఠించుకున్న ప్రభువు కొరకు నేను ప్రతిష్ఠించుకోవాలి. నీతిని, భక్తిని కోరి నిజమైన క్రైస్తవుడిని ఉండాలని దేవుడిని నన్ను ప్రేమించి రక్షించుకుని నేను పరిశుద్ధుడను, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఆ మాట ఆ ప్రక్కన పెట్టి మన సొంత భక్తిలో వెళ్తే మనం దేవునితో ఉండలేము ప్రియులారా. కనుకనే ఒక నిజమైన క్రైస్తవుడు
రాత్రి అంతా ఒకవేళ రాత్రి అంతా కూర్చోలేకపోయినా కొంత సమయము దేవుని దగ్గర కనిపెట్టి దేవుని పాదాలు పట్టుకుంటే ఆ మనిషిని దేవుడు కాపాడుతుంటాడు. ఏమి రాయబడింది? యెహోవా ధర్మశాస్త్రము ఆనందించు, దివారాత్రులు దాన్ని ధ్యానం చేయవాడు. నాకు నీవు నీ సొత్తు కాదు. అయితే కంపు కొడుతున్నావు. ప్రతి మనుషుడు కంపు కొడతాడు. ఏ మనుషుడు నీతిమంతుడు కాదు. ఆయన పిలవక ముందు ప్రతి మనుషుడు చెడిపోయిన వాడే. అయితే ఆయన పిలిచిన తర్వాత నీవు నేను నీతిగా జీవించాలని, భక్తిలో ఎదగాలని, సత్యమందు ప్రతిష్ఠింపబడంటే దేవునిలో మనం ప్రతిష్ఠింపబడాలని, ప్రతిష్ఠింపబడతామంటే ప్రియులారా దేవుని స్వభావంలోకి ఎదుగుట, దేవుని స్వభావంలోకి ఎదిగి ఆత్మఫలంలో ఫలిస్తూ ఉండాలని ఆయన మన కొరకు ప్రతిష్ఠించుకున్నాను. అంటే బలిపేట మీద వధింపబడినాడు, వధించి రక్తాన్ని చిందించినాడు. ఎంతమందికి అది గ్రహింపోతుందో నాకు తెలియదు. దేవుడు మనిషినితో ఏకీభవించడం గుర్తుపెట్టుకోండి. దేవుడు మనిషిని స్వభావంతో ఏకీభవించడం. ఒక దినమున యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు బరబ్బ వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నువ్వు మంచి జ్ఞానము గలవాడివి, బుద్ధిమంతుడివి, నేను బలము గలవాడిని, మన ఇద్దరం కలిసి యోధా రాజ్యాన్ని సామ్రాజ్యాన్ని పరిపాలించవచ్చు అన్నారు. యోధా నీతో నేను ఏకీభవించను, కానీ నీ కొరకు నా ప్రారంభిస్తాను. ప్రభువు చెప్పిన మాటల్లో నీతో నేను ఏకీభవించను, నీ కొరకు నా ప్రారంభిస్తాను. నువ్వెంత ప్రార్థన చేసే వ్యక్తివైనా నీ నీతి దేవుని దృష్టిలో మురికొగుడ్డలాంటిది. నీవు చేసేవాడితో ఏకీభవించడు. పర్వాలేదు, మంచిగా విందులు చేస్తారు, మంచి ప్రార్థన చేస్తున్నారు, బాగా మీటింగ్లు పెట్టించినారు, వీటితో నేను కూడా కలిసిపోతాను అంటాడా? అన్నాడు ఆయన. ప్రియ సోదరుడా, ఏ మాట అన్నాడో ఆ మాట ఒక దినమున నెరవేరినది మీరు గమనించినట్లయితే, ఒక దినమున ప్రధాన యాజకులు ప్రభు మీద ద్వేషం పోని ఆయన పొంది పిల్లల దగ్గర నిలబెట్టి ఇతను సిలువేయమని కేకవేస్తున్నారు. ఏ నేరం ఉన్నది, ఎందుకు సిలువేయాలని ఆయన అడిగినప్పుడు మాకు సిలువేయండి. పండుగ సందర్భంగా నేను ఒక మనిషిని, ఒక పాపిని, లేక ఒక ఖైదీని విడుదల చేయట, నేరస్తుని విడుదల చేయట ఆచారము. మీరు చెప్పుతున్నా యేసు ప్రభుని విడుదల చేస్తానంటే మరేమైనా చూస్తున్నా బరబ్బని విడుదల చేయి, యేసుని సిలువే. ఎందుకు వచ్చింది? అందుకు ఆయన నా సిలువ ఎక్కటానికి, నీ సిలువెక్కి ఆయన రక్తాన్ని చెందించకపోతే నీకు నాకు విమోచన లేదని సిలువ మీద పెట్టినాడు. ఆయన సిలువెక్కినాడు, సిలువ మీద శ్రమలు అనుభవిస్తున్నాడు. ఎవరి సిలువ? అది బరబ్బ ఎక్కువ సిలువ. బరబ్బ భయంకరంగా తాగి వెళ్ళిపోయి ఇంట్లో వేసి ఒళ్ళో పడుకున్నాడు. అర్థం చేసుకో సోదరుడా, నువ్వు ఎక్కడ ఉంటున్నావు? సాతాను ఊళ్ళో ఉంటున్నావా? సాతాను ఇష్టాన్ని నెరవేర్చే వారిగా ఉంటున్నావా? నీ సొంత నీతో శత్రువుకు స్థానం ఇస్తున్నావా నీ హృదయంలో? లేక నీవు దేవుడిని కొరకు ప్రతిష్ఠించుకున్నాడు కనుక నీవు ఆయన కొరకు ప్రతిష్ఠించుకోవాలి. నేను ప్రతిష్ఠించుకుంటూ ఏంటి? ఆయన దేవుడి కనుక ఇన్ని శ్రమలు పడి నేను ఎక్కడ పడతాను? నీవు నీ సొత్తు కాదు సహోదరా. ఆయన సిలువ వేయబడినప్పుడు నడుమికి చిరిగిన, భూమి కంపించెను, ప్రజలు రొమ్ములు కొట్టుకుంటూ పరుగులుతున్నారు. ఆ కేకలు విన్నాడు. ఏమిటని అడుగుతున్నాడు ఆ వేసని. ఏమిటి ఈ గొడవ, అల్లరిగా ఉన్నది ఏమిటి? నీవు ఎక్కవలసిన సిలువ నజరేయుడే యేసు ఎక్కారు. ఆ సిలువ మీద, నీ సిలువ మీద ఆయన మరణించాడు. ఏమైనా గ్రహింపుందా? సిలువలో క్రీస్తు నీ కొరకు మరణించడాన్ని గ్రహింపుంటే ఇంకా వ్యభిచారిగానో, దొంగగానో, త్రాగుబోతుగానో, శరీరేచ్ఛల్ని అనుసరించేవాడిగానో, క్రీస్తుని కాక లోకంలో దేన్నో విగ్రహం చేసి దాన్ని పూజించేవాడిగానో ఉంటావా నీ జీవితంలో? ఆ స్వరవేలుగానే లేచినాడు. అతను లేచి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు గొల్గొతా కొండ దగ్గరికి. సోదరా, సువార్త వినబడుతున్న ఈ సమయంలో నిన్ను నువ్వు లేవెత్తుకో.